ప్రేమ పెళ్ళిళ్ళు. ఇప్పుడు దేంట్లో పడుతున్నారు యవనస్తులందరూ? ప్రేమ పెళ్ళిళ్ళు. ప్రేమిస్తున్నాడట ఒక అమ్మాయి ఒక అబ్బాయి అంటది, నిన్ను మా తల్లిదండ్రుల కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, అందుకని మొన్న మూట కట్టి రోడ్డు మీద తెచ్చాడు. కాలేజీకి పోయి ప్రేమిస్తే మొత్తం మూట కట్టి పక్కన పెట్టాడు. ఒక ముసలాం అంటుంది, ఆడపిల్లలందరికీ ఇదే వార్నింగ్, మీరు ఇంకోసారి ప్రేమ దోమలు అన్నారుగా ఇదిగో ఈ గతి పట్టుద్ది అని చెప్పి తల్లిదండ్రుల మాటలు వినండి. ఒక ముసలామ, మీరు ఎన్నారో లేదో మరి అవన్నీ. రోజున ఆడపిల్లలకు ఫోన్లు ఇవ్వమాకండి, మగపిల్లలకు ఫోన్లు ఇవ్వమాకండి చిన్నపిల్లలకి. దేనికంటే ఈ ఫోన్లో వచ్చినాయి ఇన్స్టాగ్రాములు అంట, తర్వాత ఫేస్బుక్లు, ఇంకా స్నాప్ ఏదో ఫోటోలు అందంగా నల్లగా ఉన్న తెల్లగా వస్తుందంట ఇది. అందుకని ఒక అమ్మాయి భలే దిగుతా పడుతుంది, ఓరకొడు దాంట్లో దేవుడికి కనపడవు, వాళ్ళకి తెలుసులోకే కనపడుతుంది, మిగతా వాళ్ళు కనపడవు. దేంట్లో పడిపోతున్నారు ఆడపిల్లలు, మగపిల్లలు దేంట్లో పడిపోతున్నారు? ప్రేమ ఈ లోక ప్రేమలో పడిపోతున్నారు. బైబిల్ ఏముంటుందంటే తగు మాత్రమే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని అలంకరించాలి. తగు మాత్రమే. ఆ కోరుకుంటున్నారు కానీ అని ఏది పడితే అది ఇవ్వకూడదు. మనల్ని కూడా ఫోన్లు విచ్చలవిడిగెత్తా ఉంటారు పిల్లలకి. వాళ్ళ ఫోన్లు మీరు చూడండి, ఒక్కసారి నువ్వు వాళ్ళ ఫోన్ ఇంటికి పోయిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ఆన్ చేయండి, పిచ్చి వ్యవహారాలన్నీ దాంట్లోనే ఉంటాయి. ఒక్కొక్కరు జుట్టు పట్టుకొని కొట్టాలనిపించింది ఆ టైంలో, కానీ మీరు కొట్టరు, ఎందుకంటే మీ ప్రేమ లాంటిది.